బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే, మనకి ఎలాంటి న్యూ బిజినెస్ తీసుకున్నా, ఎలాంటి న్యూ బిజినెస్ తీసుకున్నా, ఎవ్రీ మంత్ మనకి చూసుకుంటే మినిమం ఎక్స్‌పెన్సెస్ అనేది కామన్‌గా ఉంటాయి. అయి ఎక్స్‌పెన్సెస్ అయినా, ఇన్‌కమ్స్ అయినా. సో, ఎలాంటి ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి? ఇప్పుడు నువ్వు క్యాపిటల్ పెట్టి ఒక 5,00,000 10,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తావు. ఓకే. ఎనఫ్ బావుంది. మంత్లీ జరిగే కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. మంత్లీ జరిగే కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. లైక్ టెలి బిల్ ఉండొచ్చు. నువ్వు 5,000 లేదా 3,000 అనుకున్నావు. మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్. అది 5,000 బిల్ వచ్చింది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్. నువ్వు 5,000 అనుకున్నావు. బిల్ ఏమో 8,000 వచ్చింది. సో నువ్వు అనుకున్న బడ్జెట్ ఒకటి, కానీ బిల్ వచ్చింది మాత్రం ఒకటి. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఏ విధంగా ఎంటర్ చేసుకుంటాం? ఎక్కడ వేరియన్స్ వచ్చింది? ఎంత వేరియన్స్ వచ్చింది? 5% వేరియన్స్ వచ్చిందా? 10% వేరియన్స్ వచ్చిందా? అనేది మనం చూసుకోవాలి. 5% వేరియన్సా? 10% వేరియన్స్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాసెస్‌ని ఎలా చేయాలి? బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి? అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి స్మాల్ మీనింగ్. ద బడ్జెట్ ఈస్ ఎ టూల్ ఫర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఫైనాన్సెస్. అలోయింగ్ యూ to set financial targets for income and expenses for different ledgers or groups. You can compare these planned budget amounts with actual financial results to identify and analyze variances, helping you understand why targets were met or missed. ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ నువ్వు అనలైజ్ చేయలేకపోతున్నావు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే. కంపెనీ నేమ్ జాన్ అండ్ అసోసియేట్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ నో పెట్టండి. రిమైనింగ్ మనకు అవసరం లేదు. బిల్ వైజ్ కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నో నీడ్. కంట్రోల్ ఏ సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ ఐపీస్ ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ప్రాబ్లంలో? క్యాపిటల్, ఐడిబిఐ బ్యాంక్, కంప్యూటర్, సన్రీ క్రెడిటర్స్. సో తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్టేషనరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ధనుష్ ఎంటర్ప్రైజెస్, సన్రీ క్రెడిటర్స్, ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఇయర్. ఓకే. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటివే. ఓకే. ఎస్కేప్. ఇప్పుడు సో మోర్లోకి వెళ్ళండి. సో మోర్లోకి వెళ్తే బడ్జెట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే. సో నేమ్,
ఇక్కడ నేను ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటున్నాను. టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు. రెంట్, సాలరీస్ అనేవి మారవు గదా! ఎప్పుడో ఒకసారి మారతాయి. బట్ టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఆహ్, కరెక్ట్‌గా మెయింటైన్ చేయలేము. ఈ నెలకు 500 వస్తది. ఈ నెలకు 300 వస్తదని కరెక్ట్‌గా మెయింటైన్ చేయలేము. ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు మారతా ఉంటది నెల నెల. కానీ సాలరీస్, రెంట్ 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు అలాగే ఉంటాయి మారకుండా. కాబట్టి టెలిఫోన్ బిల్ తీసుకుంటాను. కంట్రోల్ సి. పీరియడ్, ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ మనం ఏ మంత్ ఉంది ఇక్కడ? ఇక్కడ ఏమి ఇస్తున్నాం? 7, 9 ఉంది కదా! ఓకే. 9 మంత్ ఇస్తున్నాను. 1, 7, 31, 7. గ్రూప్ వైస్ కాదు, లెడ్జర్ వైస్ సెటప్ చేస్తున్నాము. ఏ మంత్లో అయితే మనము ఫిక్స్ చేస్తున్నాం బడ్జెట్ అనేది ఆ మంత్ డేట్ ఇవ్వాలి. ఎస్. కంట్రోల్ వి. ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్నాయి కదా టెలిఫోన్ బిల్లు. యా. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ నెట్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ప్రజెంట్ మనం ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది? 5,000 ఉంది. టెలిఫోన్ బిల్ బడ్జెట్ 5,000 ఉంది. మనం అనుకున్న బడ్జెట్ అది 5,000 అవుతుందని మనం ఫిక్స్ అయినాం. సేమ్. నెక్స్ట్ ఏముంది? ఎలక్ట్రిసిటీ బిల్. కంట్రోల్ సి. ఇది కూడా 1, 7, 31, 7. ఎలక్ట్రిసిటీ బిల్. ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది? 3,000 ఉంది. మీరు అనుకున్నారు మరి అంత అమౌంట్ అవ్వచ్చు అని సెవెంత్ మంత్ లో మీరు ఫిక్స్ చేసుకున్నారు బడ్జెట్. కానీ అది బియాండ్ అయ్యింది. ఓచర్స్ లేక వద్దాం. రిసిప్ట్ లేక వెళ్ళండి. డేట్ మార్చండి. 1/9. ఒక 9 మంత్ కదా అక్కడ. యా 7 మంత్ ఇచ్చాము. అక్కడ మీరు 9 మంత్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ క్యాపిటల్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 2 lakhs. నెక్స్ట్ 3/9. క్యాష్ డిపాజిట్ 50,000. కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ కంప్యూటర్ F7. డేట్ మార్చండి. 5/9. 45,000. టేక్ కంప్యూటర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 9 మంత్ కదా! ఒకసారి మారుద్దామా ఇక్కడికి వెళ్ళి? ఆల్టర్‌లోకి వెళ్ళి బడ్జెట్‌లోకి వెళ్దాం. మనం 9 మంత్ తీసుకోవాలి. నేను 7 మంత్ తీసుకున్నా. కంట్రోల్ ఏ. ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్దాం. పేమెంట్ తీసుకున్నాం. ఓకే. సో పేమెంట్ డేట్ ఇస్తున్నాను ఇక్కడ 7/9. రెంట్ ఎంత ఉంది? 10,000. సాలరీస్ ఎంత ఉంది? 15,000. తర్వాత టెలిఫోన్ బిల్ ఎంత ఉంది? 5,000 ఉంది. 5,000 ఉంటే ఎక్స్ట్రా 3,000 అయింది. అంటే 8,000 అయింది అనుకోండి. నేను 8,000 ఇస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్. ఇక్కడ 3,000 ఉంది. ఎక్స్ట్రా నేను 6,000 అంటే 6,000 అంటే 3,000 ఎక్స్ట్రా అయింది. క్యాష్. అంటే నువ్వు అనుకున్న బడ్జెట్ కంటే అమౌంట్ అనేది ఎక్కువైంది. సో అలాంటప్పుడు మనకు వేరియన్స్ ఎలా కనబడుతుందో చూద్దాం. నెక్స్ట్ రిసిప్ట్ 10/9. డిస్కౌంట్ రిసీవ్డ్ 4,500. కమిషన్ రిసీవ్డ్ 8,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,500. నెక్స్ట్ 12/9. ధనుష్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ 15/9. ఇన్వెస్ట్మెంట్స్ 25,000. నెక్స్ట్
17,900. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మనకి నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లాసా 29,000. ఇక్కడ ఎంత రావాలి, నెట్ లాస్ 23,000 రావాలి. మనము అమౌంట్ ఎక్కువ వేసాం కదా, ఇక్కడ 3,000 ఎక్స్ట్రా, ఇక్కడ 3,000 ఎక్స్ట్రా వేసాం కాబట్టి 23 రావాల్సింది మనకి ఎంత వచ్చింది, 29 వచ్చింది. తర్వాత మారుద్దాం, ముందు డిఫరెన్స్ చూసి మారుద్దాం. ఎస్కేప్. ఓకే, డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అనేది మనకు షో అవుతాయి. ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రా 1, జర్నల్ 2, పేమెంట్ 3, రిసిప్ట్ 2, లెడ్జెస్, ఓచర్ టైప్స్, కరెన్సీస్, బడ్జెట్స్ మనకి ఇలా షో చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం డిస్ప్లేలోకి వెళ్ళి, అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి, లెడ్జెస్లోకి వెళ్ళి టెలిఫోన్ బిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంది, టెలిఫోన్ బిల్ తీసుకున్నాం. టెలిఫోన్ బిల్ తీసుకున్న తర్వాత మంత్లీ సెలెక్ట్ చేసుకున్నాం. మంత్లీ సెలెక్ట్ చేసిన తర్వాత బడ్జెట్ వేరియన్స్ సెలెక్ట్ చేయండి. బడ్జెట్ వేరియన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత టెలిఫోన్ బిల్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ డేట్ మార్చండి. పీరియడ్ 1/9 మంత్ కదా, 39, 5,000. అదే 5,000 మీద మళ్ళీ ఇటు పక్క క్లిక్ చేసి మళ్ళీ డేట్ మార్చండి, 1939. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం మన బడ్జెట్ ఎంత, 5,000, కానీ బడ్జెట్ ఎంత పెరిగింది, 3,000 ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ 1 అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, సెప్టెంబర్లో మన బడ్జెట్ రెడ్ కలర్ 5,000, ఇక్కడ ఎక్స్ట్రా అయింది 8,000, అంటే మనకు వాల్యూ పెరిగింది. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ చూడండి -3,000 అంటే 60%. యాక్చువల్గా మనకు 100% అనుకోండి, 100% మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, ఈ ఎక్స్ట్రా ఎంత పర్సెంట్ అయింది, ఇక్కడ 3,000 పెరిగింది కదా, ఆ 3,000కి 60% తీసుకుంది. ఆ వేరియన్స్ అనేది 60%. మన బడ్జెట్ ఏమో 5,000, కానీ మనకి ఎక్స్ట్రా 8,000, అంటే 8,000 అయింది. అంటే 3,000 ఏదైతే ఉందో అది ఎంత పర్సెంటేజ్ వేరియన్స్ అనేది ఇక్కడ షో చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ బడ్జెట్ అండ్ కంట్రోలింగ్. ఓకే, నెక్స్ట్ బడ్జెట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1939. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్, మంత్లీ, బడ్జెట్, ఎలక్ట్రిసిటీ బిల్, డేట్ మార్చండి, 1939. ఇక్కడ మనం బడ్జెట్ అనుకుంది మాత్రం 3,000, 3,000 అనుకున్నాం, కానీ ఇక్కడ 6,000 అయింది. ఓకే, రైట్ క్లిక్ ఇవ్వండి, 3,000 ఎక్స్ట్రా పడింది. మనం యాక్చువల్గా ఇక్కడ 6,000 అంటే 3,000 అనుకుంటే 100%కి మళ్ళీ ఎక్స్ట్రా 3,000 అయింది. అంటే 3,000కి 100% అయితే మళ్ళీ ఎక్స్ట్రా 3,000కి 200%, అంటే 100% పెరిగింది. ఆ వేరియన్స్ ఇక్కడ చూడండి, రెడ్ కలర్ మనం అనుకున్న బడ్జెట్ డబల్ అయింది. ఎంత పెరిగింది అనేది కూడా రైట్ సైడ్లో మనకు బ్లూ కలర్లో చూపిస్తుంది హై, తర్వాత స్కై బ్లూ కలర్లో చూపించేది నార్మల్. అంటే 3,000కి 100% అవుతే మళ్ళీ ఎక్స్ట్రా 3,000 ఏంటంటే అది ఒక 100%, అంటే 200% వేరియన్స్. యాక్చువల్స్. ఓకే, యాక్చువల్స్ అనమాట. బడ్జెట్, యాక్చువల్స్, వేరియన్స్ 3 కనపడతాయి. ఈ విధంగా బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అమౌంట్ మార్చేద్దాం, మన నార్మల్ బడ్జెటే తీసుకుందాం, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్ట్ F2 డేట్లు తీసేయండి. రెంట్, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంది వాల్యూ, టెలిఫోన్ బిల్లు 5,000, ఎలక్ట్రిసిటీ బిల్లు 3,000. కంట్రోల్ ఏ సేవ్. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, నెట్ లాస్ 23,000.
వచ్చిందా? నెట్ లాస్ 23,000. ఈ విధంగా బడ్జెట్ అండ్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ని మనం క్లియర్ గా చేస్తాం. ఏమైనా డౌట్ ఉందా మన దీంట్లో? ఎనీవన్? బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? క్లియరా? నెక్స్ట్ వన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బిఆర్ఎస్. బిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే ఏంటి చెప్పండి మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫామ్ బిఆర్ఎస్? బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రీకన్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ బిఆర్ఎస్ కాన్సెప్ట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం? బిఆర్ఎస్ టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. బిఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి. ఒక న్యూ కంపెనీ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే ఎంటర్ప్రైజెస్. ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో దాని మీద బిజినెస్ కి కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. సో కంపల్సరీగా ఒక బ్యాంక్ అయితే ఉండదు కదా. కొంచెం లార్జ్ స్కేల్ కంపెనీస్ చూసుకుంటే, లార్జ్ స్కేల్ కంపెనీ చూసుకుంటే మనకి 2 or 3 అకౌంట్స్ కూడా ఉంటాయి. 2 or 3 అకౌంట్స్ అనేది కూడా మనకు ఉంటాయి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి రియల్ టైంలో ఏ బ్యాంకులైనా ఉండొచ్చు. యూనియన్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఓన్లీ బ్యాంక్స్, ఓన్లీ బ్యాంక్స్ తో మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. బట్ డేట్స్ మ్యాండేటరీ. డేట్స్ మ్యాండేటరీగా మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి మ్యాచ్ అవ్వాలి. అంటే రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఓకే, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు బిఆర్ఎస్ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. కంట్రోల్ ఏ, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్ గా ఉంది. ఇక్కడ వచ్చర్స్ లేక వెళ్దాం, రిసిప్ట్ లేక వెళ్దాం, డేట్ లేక వెళ్దాం. ఓకే, ఇక్కడ డేట్ 1/4/25. ఆల్ట్ సి. రామ్ అండ్ మురళి ఇద్దరు ఉన్నారు. రామ్ క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మురళి 5 lakhs. ఆల్ట్ సి, యూనియన్ బ్యాంక్. కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత 2/4 డేట్ మార్చండి, ఫర్నిచర్. పేమెంట్ ఓన్లీ బ్యాంకుతోనే జరుగుతాయమ్మా ట్రాన్సాక్షన్స్. ఫిక్స్డ్ అసెట్స్ 50,000, యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ రెంట్ ఆన్ బిల్డింగ్. డేట్ ఏమీ లేదు కాబట్టి నార్మల్ ఇచ్చేద్దాం. అడ్వాన్స్ ఫర్ రెంట్, ఆల్ట్ సి. కరెంట్ అసెట్స్ 1 lakh.
యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ 4 4 కాంట్రా. ఇక్కడ వేరే బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాం. యూనియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాం 50,000. నెక్స్ట్ 5 4 కాంట్రా. నెక్స్ట్ 1 5. సో లోన్ టేకెన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. కంట్రోల్ సి. లోన్స్ అండ్ లైబిలిటీ. కంట్రోల్ ఏ. 2 5 రెంట్ పెయిడ్ పేమెంట్. ఎయిత్ యాక్సిస్ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 1 6 పేమెంట్. ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ 25,000. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ 2 6 ఫిక్స్డ్ అసెట్స్ 10,000. స్టార్ ప్రింటర్స్. 2 6 కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 65,000. క్యాష్. బ్యాంకులో ఏం మెన్షన్ చేయాలంటే క్యాష్. 1 7 క్యాష్ డిపాజిట్. టూ 8 పేమెంట్. సో తర్వాత 1 9 బ్యాంక్ చార్జెస్ పేమెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. వన్ 10 సో ఇలా ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయాలి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి.
ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 51,500. 51,500. ఇప్పుడు డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్ మంత్లీ, కాంట్రా రిజిస్టర్ మంత్లీ, రిసిప్ట్ రిజిస్టర్ మంత్లీ, స్టాటిస్టిక్స్, కాంట్రాలో 4, జర్నల్లో 1, పేమెంట్లో 7, రిసిప్ట్లో 3, లెడ్జెస్, వోచర్ టైప్స్, ప్రూఫ్స్, కరెన్సీస్. ఇప్పుడు బ్యాంకింగ్ లేకి వెళ్దాం. తర్వాత చెక్ రిజిస్టర్. ఇక్కడ చూడండి, ఆల్ట్ F1, యాక్సిస్ బ్యాంక్ లో 3 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ లో 7 ఉన్నాయి, అండ్ రీకన్సిల్ లో ఉన్నాయి. రీకన్సిలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రీకన్సిల్ ఇక్కడ వచ్చేసి మాన్యువల్ రీకన్సిల్. ఇక్కడ చూడండి, డేటు, లెడ్జర్ డేటు, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే ఏంటి, మనకి మీరు గమనిస్తే నెట్ లో ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూసారా, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటినే ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ ఉంటాం. మనం పర్చేజ్ చేసేటప్పుడు కానీ లైక్ మన ఎక్స్పెన్సెస్ కానీ, రిసిప్ట్స్ కానీ, పేమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ ఉంటే ఆ చెక్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. ఆ నెంబర్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ డేట్ అండ్ బ్యాంక్ డేట్. మన అకౌంట్ లో పడిన డేటు, బ్యాంక్ స్టేట్మెంట్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ చూడండి, బ్యాలెన్సెస్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అవైలబుల్ ఓన్లీ ఇన్ బుక్స్, రీకన్సిల్ ఇన్ ద సబ్సిక్వెంట్ పీరియడ్, ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఇప్పుడు నా కంపెనీది SBI బ్యాంక్, కస్టమర్ కంపెనీది HDFC బ్యాంక్. అతను మనకి చెక్ ఇచ్చాడు. అది తీసుకుని మళ్ళీ మన SBI బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ లో ఇమీడియట్ గా పడిన డేట్ ఉండొచ్చు, టైం ఉండొచ్చు. కొన్నిసార్లు IMPS, RTGS కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన 4th తారీఖున ఉంది ఇక్కడ, ఆ రోజే అమౌంట్ పడొచ్చు, లేదంటే మరుసటి రోజు పడొచ్చు. ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, నేను 5 ఇస్తాను. ఆ, ఇక్కడ ఏప్రిల్ మంత్ ఉంది కదా, 5 ఏప్రిల్, 1 డే తర్వాత. 2 మే ఉంది, 3 మే. జూలై ఉంది, 2 జూలై. ఆగస్ట్ ఉంది, 3 ఆగస్టు. సెప్టెంబర్ ఉంది, 3 సెప్టెంబర్. అక్టోబర్ ఉంది, 2 అక్టోబర్. చూడండి, ఇక్కడ వెళ్ళిపోయినాయి. ఎస్కేప్. అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి వచ్చేసాం. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ మాన్యువల్ రీకన్సిలేషన్. 1 ఏప్రిల్, 2 ఏప్రిల్, 3 ఏప్రిల్, 3 ఏప్రిల్, 5 ఏప్రిల్, 6 ఏప్రిల్, 2 మే, 2 6, 2 సెప్టెంబర్, 2 అక్టోబర్. ఇలా అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్. చూసారా, అన్ని మ్యాచ్ అయిపోతాయి ఇలా. వీటినే BRS అని. రియల్ టైంలో అన్ని మ్యాచ్ అయిపోతాయి. క్లియర్ మా? అర్థమైందా? క్లియర్? BRS క్లియర్ అయిందా? ఎనీ డౌట్స్? చెక్ బౌన్స్ అయిన వస్తే అది ఎలా అది చూశారు కదమ్మా, చెక్ బౌన్స్ ఏంటి, లాస్ట్ క్లాసెస్ లో విన్నారు కదా. ఇక్కడ ఎట్లా వస్తాయి చెక్ బౌన్సెస్? ఆల్రెడీ మనం పార్ట్నర్షిప్ లోనో మ్యానుఫ్యాక్చరింగ్ లోనో చెప్పుకున్నాం కదా. అది రివర్స్ ఎంట్రీ అన్నారు కదా సార్. అవును, ఇక్కడ ఎందుకు ఉంటాయి చెక్ బౌన్స్ ఏంటి, ఈ ప్లేస్ లో ఎందుకు వస్తాయి? ఓకే, కానీ నాకు GST ఒక్కొక్కసారి తీసుకోవట్లేదు సార్, GST అనేది. ఎక్కడ? పర్చేజ్ దాంట్లో తీసుకోవట్లేదు. మీరు టైప్ చేయండి ఏదో ఒకటి, అంతే కదా. మీరు ప్రాపర్ గా వేయాలి. అమౌంట్ అనేది CGST, HGST, F11 లో GST నెంబర్ అవన్నీ ప్రాపర్ గా ఇస్తే పడతాయి. ఓకే, మీరు ఇప్పుడు ప్రాపర్ గా ఇవ్వాలి. ఐటమ్ లో ఒక GST నెంబర్ ఇచ్చి మనం పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ ఒక GST నెంబర్ ఇస్తే పడవు. అక్కడ ఏమి ఇస్తున్నారో ఇక్కడ కూడా అదే ఉండాలి. ఓకేనా? ఓకే, డన్ గైస్. టుమారో మనం పేరోల్ డిస్కస్ చేస్తాం.
ఆడికి మనకి సెకండ్ మెటీరియల్ కూడా క్లోజ్. ఓకే. డన్.